హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూస్తున్న చూస్తున్న మా వ్యూవర్స్కి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతున్నాయో నాకు తెలుస్తుంది. దయచేసి మటుకు చూసిన వీడియో మీకు ఎంత మటుకు రెజనేట్ అయింది ఇది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది? శ్రీమాత్రే నమః. మా వారాహి అమ్మ చూస్తున్న మా యువర్స్ ఒక్క లైఫ్లో ఈరోజు ఏం జరుగుతుంది? చూస్తున్న మా యువర్స్ ఒక్క ఇస్తున్నా. ఓకే, చూస్తున్న మా యువర్స్ ఒక్క లైఫ్లో ఈరోజు ఎలా ఉండబోతుంది? శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శివయ్య, ఈరోజు ఏం జరగబోతుంది యువర్స్ ఒక్క లైఫ్లో? ఈరోజు మనకు ఎలా ఉండబోతుంది? చెప్పింది అయినా చెప్పించండి. చెప్పింది అయినా చెప్పించండి. అమ్మ వారాహి అమ్మ, ఈరోజు చూస్తున్న మా యువర్స్ లైఫ్లో ఏం జరగబోతుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్, టూ ఆఫ్ పెంటికల్స్, టెంపరెన్స్, Queen of Pentacles, Fool, one more card please, Three of Wands, bottom of the deck, Queen of Swords, Knight of Swords, Death. One second. Major arcana cards. Bottom of the deck, the Judgment, Death, Queen of Swords, Knight of Swords. ఎనివే, మీరు ఏ విషయంలోనైనా దేనికోసమైనా మీరు వెయిట్ చేస్తున్నా, మీకు కర్మఫలము ఏదేమైనా సరే, 1 సెకండ్ అండి. మీరు కర్మఫలం, మీరు గత జన్మలు చేసుకున్న కర్మఫలం ఏదైనా, ఎలాంటి పితృదోషాలు ఉన్నా, ఎనీవే మీరు ఏదైనా స్టక్ ఎనర్జీలో ఉన్నా, మీకు అనుకున్న పనులు ఏవి కాకపోయినా, కొన్నేళ్ళ బట్టి అంటే మినిమం ఒక 4-5 సంవత్సరాల నుంచి మీకు ఎలాంటి గ్రోత్ లేకపోయినా, మీరు బిజినెస్లో మీ 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 ఫ్యామిలీలో ఏది ఏమైనా కూడా స్ట్రగుల్స్ పడుతున్నా, పితృదోషాలు అంటారు కదండి, దానికి సంబంధించేసేసి మీకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అనుకుంటే, వాళ్ళ టైము అనేది రీబర్త్ అవుతుంది. ఈ డెత్ కార్డు పదే 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 వస్తుంది. చూస్తున్న మా యువర్స్కి ఎవరి లైఫ్లో టర్న్ అవుతుందో, ఎలాంటి మార్పులు చేర్పులు అవుతున్నాయో తెలియదు, కానీ వాళ్ళకైతే కంగ్రాట్స్ అండి. అలాంటి సిచ్యువేషన్లో ఉండి మార్పుల కోసం చూస్తుంటే డెత్ అంటే రీబర్త్. సో మీ పడ్డ స్ట్రగుల్స్కి, మీరు అనుభవిస్తున్న దానికి, మీ పేషెంట్స్కి, మీ ఓపికకి పరీక్ష కాలం ముగిసిందండి. మీరు ఒక అథారిటీ ఉన్న, ముక్కుసూటిగా ఉండే పర్సన్, మీరు సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు. అంటే ఎనీవే కుటుంబ బాధ్యత అంతా చూస్తున్న మా యువర్స్ పైన ఉండొచ్చు. ఒక క్లారిటీ రావచ్చు మీకు, ఈ విషయం చేయాలి, ఈ విషయం చేయకూడదు, వీళ్ళని నమ్మాలి, వీళ్ళని నమ్మకూడదు అని ఒక ధైర్య సాహసాలుగా, ఒక తెలివితేటలుగా ఎదుటి వాళ్ళకి 10 మందికి సలహా ఇచ్చేలా మీరు మారుతారు.
ఎందుకనంటే రీబర్త్. ఇంతకుముందు కన్నా చాలా బెటర్గా మీరు మారబోతున్నారు. ఆ వేగవంతమైన ఆలోచనలు, వేగవంతంగా మీకు కొంతమందికి చూస్తున్న మా యువర్స్కి ఓపిక నశించిపోయి ఇప్పుడు కోపం, ఎవరు ఏదైనా సరే నాకు అనవసరం, నేను అన్నదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్టు అని శాసించే అంత ఉండటం. మీరు ఒక పెద్ద కంపెనీకి ఒక బాస్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ కుటుంబాన్ని వారం మొత్తం మీరే మోస్తుండొచ్చు, మీ కింద కొంతమంది వర్కర్స్ ఉండొచ్చు, మీరు ఒక కంపెనీని నడిపించవచ్చు, ఒక రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా ఎనివే దేనికైనా సరే మీరు ఒక పెద్ద పొజిషన్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు. అందులో గ్రోత్ కోసం వెయిట్ చేసి ఎక్కువ పేషెన్స్, ఓపిక అన్నీ చూసిన పర్సన్ అయి ఉండొచ్చండి. మీరు ఒక బాధ్యత కలిగిన ఒక బిజీ పర్సన్ అయి ఉండొచ్చండి. మీరు ముక్కుసూటిగా, మీకు కొంచెం కోపం ఎక్కువ ఉండొచ్చు, ఏదైనా మొహాన్ని అనేలా ఉండొచ్చండి. మీకు వేగవంతంగా, చాలా వేగవంతమైన మార్పులు, మీరు కోరుకున్న లైఫ్, మీరు న్యాయం కోసం, దీనికోసమైన న్యాయం కోసం వెయిట్ చేస్తున్నా, దానికి ధైర్యాన్ని కూడగొట్టుకున్న కార్డ్స్ చూడండి ఎలా వస్తున్నాయో. పాత విషయాన్ని మీరు మూవ్ ఆన్ అయిపోయి మీరు ఒక ధైర్యాన్ని కూడగట్టుకొని న్యాయం కోసం వెయిట్ చేస్తుండే పర్సన్, జడ్జిమెంట్, కర్మఫలం అనుభవించేసి డెత్, రీబర్త్, ఒక క్లారిటీ, చాలా వేగవంతమైన ఆలోచన. ఇలా వస్తాయి కార్డ్స్. ఒక 2 ఆప్షన్స్ ఉండొచ్చండి మీకు కెరియర్ పరంగా లైఫ్లో. అది ఏంటి అని చెప్పేసి అని ఫ్యామిలీ అయినా కెరియర్ అయినా మీరు ఒక బ్యాలెన్స్ కోసం కోరుకుంటున్నారు, ఒక బ్యాలెన్స్ రావాలనుకుంటున్నారు. ఆ బ్యాలెన్స్ కోసం ఏంటి అని అంటే చాలా చెప్పాను కదా, స్ట్రగుల్, భారం మొత్తం మీ పైన. దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు, మీ కుటుంబంలో కానీ, మీ బిజినెస్లో కానీ, మీ కెరియర్లో కానీ, ఎనివే ఏ విషయంలోనైనా సరే మీరు బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఆ విషయంలో క్లారిటీ, ఒక వేగవంతమైన ఆలోచనలు అని చెప్పాను కదా, వేగవంతంగా మార్పులు మీ కెరియర్లో. సో మీరు స్టార్ట్ అవుతుందండి. కొంతమందికి బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయింది, మీకు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. టెంపరెన్స్, ఓపిక, సహనం, బ్యాలెన్స్. ఇక్కడ బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, ఇక్కడ బ్యాలెన్స్ తెచ్చుకుంటున్నారు. కెరియర్లో మార్పులు, బ్యాలెన్స్ తీసుకురావటం, ఫిక్చర్గా అవేక్నింగ్ అవ్వటం, దేవుడి సేవలు ఎక్కువ గడపటం, యూనివర్స్ని ప్రేయర్ చేయటం, ఏది ఏమైనా వదిలేసేసి ప్రశాంతంగా మీలో మీకు మీరే అవేక్నింగ్ అవ్వటం, గాడ్ని ప్రేయర్ చేయటం, యూనివర్స్ని ప్రేయర్ చేయటం. ఏ పని చేసినా 1కి 10 సార్లు ఆలోచించి ఎస్ఆర్ నో అని మీకు ఆలోచించి, మీ ఇంట్యూషన్, మీకు పవర్ ఎక్కువ, మీకు దైవభక్తి ఎక్కువ, జరిగేది కొంచెం ఏది ఏమైనా ముందే కొంచెం తెలుసుకునేంత జ్ఞానం ఎక్కువ, మీ ఇష్టదైవాన్ని కొలవటం, దైవం మీద ఎక్కువ ప్రేయర్ చేయటం, మీరు దైవానికి ఎక్కువ నమ్మటం, ఏదైనా బ్యాలెన్స్ తీసుకురావటం, ఇలా ఉంటుంది. ఇలా మీరు ఉండబోతున్నారు ఈరోజు. ఆ విషయంలో మీరు ఏదైనా ఒక పర్సన్ కోసం ఆలోచించిన, ఒక కెరియర్ కోసం ఆలోచించిన, మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు, ఒక జాబ్ కోసం, దేనికోసమైనా వెయిటింగ్ ఎనర్జీలో ఉండొచ్చు. మీకు నేను చెప్పాను కదా 2 విషయాలలో జగల్ అవుతారు అని చెప్పేసి అని. ఆ విషయంలో క్లారిటీ వచ్చేసి ఒకదాన్ని చూస్ చేసుకున్నట్టు, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది రైట్ అని చెప్పేసి అని ఒకదాన్ని చూస్ చేసుకున్నట్టు. ఆ విషయంలో మీరు న్యూ బిగినింగ్ చేయటం, ఒక కెరియర్లో, చేస్తున్న వర్క్లో, ఒక లవ్ విషయంలో కానీ, ఎనీవే ఏదైనా సరే మీరు న్యూ బిగినింగ్ చేయటం అంటే 0 నుంచి స్టార్ట్ చేయటం. నేను చెప్పాను కదా, డెత్, రీబర్త్ అంటే కొలాప్స్, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం, కొత్తగా ఆలోచిద్దాం, కొత్తగా రిస్క్ చేద్దాం అని చెప్పేసి కొత్త ఉత్సాహంతో, ది ఫూల్, కొత్త ఉత్సాహంతో స్టార్ట్. మీ ఆలోచనలు, మీ వర్క్, మీ లైఫ్, మీ హెల్త్, మీ కెరియర్, ఎనివే ఏ విషయంలోనైనా సరే 0 నుంచి స్టార్ట్ చేయటం. మీ ఆలోచనలో చూస్తున్న మైవర్స్ అందరూ పెంటికల్స్ కోసమే ఎక్కువ ఆలోచించటం, లైఫ్లో గ్రోత్ కోసం ఆలోచించటం, ప్రెగ్నెన్సీ కోసం ఆలోచించటం. మీరు కొన్నాళ్ళ నుంచి చెప్తున్నాను కదా, కొన్నాళ్ళ నుంచి ఒక 5-6 ఇయర్స్ నుంచి ఎక్కడ వేసింది అక్కడే అన్నట్టుగా, గ్రోత్ లేకపోయినా కొత్తగా ఏది ఆలోచించాలన్న స్ట్రగుల్స్, మెంటల్గా కన్ఫ్యూజ్, దోషాలు, ఇలాంటివి ఏది ఉన్నా సరే అవన్నీ క్లోజ్ అయిపోయి మీరు ఇలా ప్రశాంతంగా
రిలాక్స్గా ఒక అథారిటీ ఉన్న పొజిషన్లో ఉండబోతున్నారు. మీ చేస్తున్న జాబ్లో మీకు గ్రోత్ వస్తుంది, మీకు బోనస్ రావటం, మనీ రావటం, ఏమైనా అన్నీ సఫిషియెంట్గా అయితే రాబోతున్నాయి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసానని ఒక్కసారి ఈ 2 ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ ఇద్దాం. చెప్పాను కదా, బ్యాలెన్స్ మీరు ఇన్వెస్ట్ చేసింది మీకు రాబోతుంది. ఆ విషయంలో మీకు ఒక ధైర్యం రాబోతుంది, మీరు కోరుకున్నది రాబోతుంది. గతంలో కన్నా ఇప్పుడు, గతంలో మీరు ఎవరి దగ్గరనైనా తీసుకున్న మనీ తీసుకున్నా, లేదనుకుంటే గతంలో మీ దగ్గర నుంచి ఎవరైనా మనీ తీసుకున్నా, మీరు వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకున్నా, ఆ మనీ రాబోతుంది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ వారాహి అమ్మ అని చెప్పేసాను. లైక్ ఇవ్వండి, డెఫినెట్గా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న ఫోన్ ఆ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. సింగిల్ వేగా నేను ఆన్సర్ ఇస్తాను, సింగిల్ క్వశ్చన్కి కూడా. ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేసినా, మీరు ఎవరికైనా ఇవ్వాలనుకున్నా, మీకు వాళ్ళు ఎవరైనా ఇవ్వాలనుకున్నా, మీకైతే డబ్బులు అయితే రాబోతున్నాయి. ఎస్, చెప్పాను కదా, పాజిటివ్గా ఆలోచించండి. ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ రాబోతుంది. ఎనీవే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు. మీరు మళ్ళీ కొత్తగా లైఫ్లో స్టార్ట్ చేస్తారు. జాబ్ పరంగా కానీ ఏదైనా సరే, మీరు అనుకుని ఏదైనా మీ మైండ్లో ఉంటే దానికి మాత్రం ఎస్. రీకన్సిడర్. మీరు కలవాలనుకున్న వాళ్ళు ఎవరినైనా కలవండి, మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఆపర్చునిటీ మీకు జాబ్లో ఏదైనా సరే వెయిట్ చేస్తుంటే, జాబ్ గురించి మనీ కోసం వెయిట్ చేస్తున్న ఏదైనా కొత్తగా మీకు ఆపర్చునిటీ రాబోతుంది. మీరు నెగిటివ్గా మాత్రం ఆలోచించకండి, అన్లైక్లీ. ఏదైనా పాజిటివ్గా మనం విన్నప్పుడు అది పాజిటివ్గానే రిసీవ్ చేసుకోవాలా, పాజిటివ్గానే ఆలోచించాలా. ఈరోజు కాకపోతే రేపైనా సరే అది ఖచ్చితంగా అయితే మన లైఫ్లో అయితే జరుగుతుందండి. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని. మీకు రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి. ఫ్రీ రీడింగ్ అయితే కాదండి, ఛార్జెస్ అవుతాయి. థ్యాంక్ యూ అండి.